క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒంటె పైన ఏదైనా భారము పెట్టాలి లేక ఆ ఒంటెను మన యొక్క భారములని మన బరువులను మోయడానికి దానిని ఉపయోగించాలంటే ఆ ఒంటె ఖచ్చితంగా నిట్టనిలుగా ఇటు నిలబడితే మనం అంత ఎత్తుకి వెళ్ళి భారమును కానీ లేకుంటే బరువులని అక్కడ పెట్టలేము. ఖచ్చితంగా ఆ ఒంటె మోకాళ్ళు వంగాలి, లేకుంటే తన కాళ్ళని వంచాలి. అది వంచినప్పుడు తన యొక్క ఎత్తు అంతా కూడా కిందికి వస్తుంది. అప్పుడు మనము దానిపైన ఏదైనా భారము కానీ బరువును పెట్టి దాన్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా క్రైస్తవ జీవితము మోకాలు వంచనిదే విజయవంతము కాదు. క్రైస్తవ జీవితంలో నీవు గట్టిగా నిలబడాలి అనంటే, క్రీస్తు ప్రభు కోసం సాక్షిగా మారాలి అంటే, ఆయన యొక్క తత్వమును నువ్వు పునికి పుచ్చుకొని అందరికీ కూడా దాన్ని పంచాలనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే నీవు మోకాలు వంచి ప్రభువు ఇచ్చేటువంటి భారములను అంగీకరించడానికి సిద్ధపడగలగాలి. అలా సిద్ధపడినటువంటి వారే నిజమైనటువంటి క్రైస్తవులు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఈరోజు మాటలు చెప్పేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. క్రీస్తు ప్రభు యొక్క తత్వము, ఆయన యొక్క తత్వ ప్రకారం జీవించడంలో ఉన్నటువంటి సవాళ్ళని, భారములని, ఇబ్బందులని మోసేటువంటి వారు తక్కువయ్యారు. అంటే మరో మాటలో చెప్పాలంటే ప్రార్థించేటువంటి వాళ్ళు తక్కువయ్యారు. అంటే మనము మోకాళ్ళు వంచడం లేదు. దాని అర్థము ప్రభువు ఇస్తున్నటువంటి విషయాలను స్వీకరించడం లేదు అనేటువంటి తత్వం వస్తుంది. ఈరోజు పునీత బప్తిస్మా యోహాను గారి యొక్క శిరచ్ఛేదన సంఘటనని మనం ఇప్పుడే విని ఉన్నాం. క్రీస్తు ప్రభువు కోసం, మెస్సయాకు మార్గమును సిద్ధపరచడం కోసం ఆయన తన యొక్క శరీరమును, తలను సైతము సమర్పణ చేసి నిజమైనటువంటి విశ్వాసిగా, నిజమైనటువంటి సాక్షిగా ఆయన మారి ఉన్నాడు. అంత గొప్పగా బప్తిస్మ యోహాను క్రీస్తు ప్రభువు కోసం, మెస్సయా కోసం తనను తాను ఆయనకు సమర్పణ చేసుకొని ఉన్నాడు. జోసిఫస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు, మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి చరిత్రకారుడు, చాలా ఫేమస్ హిస్టోరియన్. ఆయన హెరోదు రాజు యొక్క పతనమును గురించి, యేసు ప్రభు జీవించినటువంటి జీవన స్థితిగతులను గురించి, మరి ముఖ్యంగా బప్తిస్మ యోహాను ఎటువంటి ఇబ్బందులను కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాలన్నిటినీ కూడా ఒక చరిత్రకారుడుగా ది యాంటిక్విటీస్ అనేటువంటి పుస్తకములో ఆయన రాస్తూ ఉన్నాడు. అందరికీ ఆ మధ్యకాలంలో జరిగినటువంటి వివరములన్నిటిని కూడా, ఘట్టాలన్నిటిని కూడా వివరిస్తున్నాడు. అందులో ప్రత్యేకముగా హెరోదు రాజు యొక్క పతనం ఏ విధంగా జరిగింది. క్రీస్తు ప్రభు కాలంలో హెరోదు రాజు విజయవంతమైనటువంటి రాజుగా కనిపిస్తున్నాడు. కానీ ఆయన యొక్క పతనం అనేటువంటిది చాలా ఘోరంగా ఉన్నది. ఎందుకంటే రక్తాన్ని చిందింటే యేసు ప్రభు కోసం ముందుకు వచ్చినటువంటి ఒక వ్యక్తిని ఆయన చంపివేశాడు. ఒక వ్యక్తి కాదు, చాలామంది ఆయన వలన ఇబ్బందులు పడ్డాడు. కాబట్టి ఎవరికైతే ఏ యొక్క కోణంతో నీవు చూస్తున్నావో అదే కోణమును నీవు, నీ కుటుంబం అంతా కూడా అనుభవించేటట్లుగా చేశాడు. దేవుని యొక్క శిక్షను అనుభవించాడు అని ఈ జోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు ఆయన విన్నటువంటి వాటినంటినీ కూడా అక్కడ కేంద్రీకరించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందులో మొదటి విషయం, హెరోదు రాజు యొక్క మొదటి భార్య ఎవరు అని అన్నప్పుడు పర్షియా రాజు యొక్క సొంత కుమార్తె. రాజుకి యువరాజు లేకుంటే యువరాణి అనేటువంటిది వాళ్ళ యొక్క రాజ్య వారసత్వంలోనే ఎక్కువగా తెచ్చుకుంటారు. కానీ మనువాని బుద్ధి ఏమైంది? మరో రాజ్యం యొక్క యువరాణి సొంత కూతుర్ని నీకు ఇస్తే తృప్తి చెందక పక్కవాడు తన సొంత తమ్ముడైనటువంటి వాళ్ళ యొక్క భార్యను స్వీకరించడానికి సిద్ధపడి ఉన్నాడు. ఆమెను కోరుకోవడం, హెరోదియాను కోరుకోవడంలో, ఆమెను సొంతం చేసుకోవడంలో ఎవరు అడ్డం వచ్చినా కానీ వాళ్ళని నరికివేయడము, లేదా వాళ్ళని తృణీకరించడము, లేకుంటే వాళ్ళు కనుమరిగేటట్లుగా చేయడానికి సిద్ధపడ్డాడు హెరోదు రాజు అని ఈ జోసిఫస్ గారు చెబుతున్నారు. ఇందులో రెండవ విషయం ఏమైంది? ఆమె మాటలు ఎవరినైతే ఎక్కువగా కోరుకున్నాడో ఆమె ద్వారా ఏమి జరిగింది అనేటువంటి వివరణ కూడా ఈయన ఇస్తున్నాడు. అందులో ఈమె మాటకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చేవాడట హెరోదు రాజు. ఆ విధంగా రోమన్ సామ్రాజ్యం నుండి పొందినటువంటి అధికారమును సరిగా ఉపయోగించుకొనక రోమన్ సామ్రాజ్యానికే వ్యతిరేకముగా ఈయన వెళ్ళాడు.
అధికారాన్ని సరిగా వినియోగించకపోవడం చేత అతన్ని రాజ్యం నుండి రోమన్ సామ్రాజ్యము రాజ్యాది చక్రవర్తి ఆయనను వెలివేసి ఫ్రాన్స్లో ఉన్నటువంటి లిన్స్ అనేటువంటి అక్కడికి ఆయన వెళ్ళిపోమ్మని నిర్గమం చేయమని పంపివేస్తున్నాడు. అంతటితో ఆగిపోలేదు. ఆయన యొక్క హెరోదు రాజు యొక్క పతనము మరీ ఘోరంగా ఉంది. ఎవరైతే హెరోదు రాజు యొక్క కొలువులో ఉండి నాట్యము చేసి ఆయన తృప్తిపరిచి ఉన్నాడో తన యొక్క కుమార్తె వరుసకు కుమార్తె అయినటువంటి ఆమె మరణాన్ని కూడా ఇక్కడ పొందుపరుస్తూ ఉన్నాడు. హెరోదియా కుమార్తె అయినటువంటి ఈమె ఒకరోజు అలా మంచు పర్వతాల వైపుకు వెళుతోందంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమెకి ఏమి కోరుకోవాలని తెలియక కోరుకున్నందుకు గాను ఆమెకు పడినటువంటి శిక్ష ఏమిటంటే అక్కడ ఉన్నట్టుండిగా మంచు పర్వతము పేరటం, అందులో ఈమె పడిపోవడం, ఇంతవరకు కూడా మంచులో మునిగిపోయి తర్వాత మంచు యొక్క షార్ప్ ఎడ్జెస్ ఈమె యొక్క తలకాయని నరికివేయడం, ఆ విధంగా ఆమె యొక్క జీవితాన్ని ముగిసిపోయిందని హెరోదు రాజు యొక్క పతనం గురించి ఆయన చెబుతున్నాడు. ఇవన్నీ ప్రియ సహోదరులారా ఎందుకు చెబుతున్నానంటే నీతికరమైనటువంటి వైవిధ్యమైనటువంటి రీతులలో దేవుని యొక్క రక్షణ వేద సాక్షుల రక్త ప్రోక్షణకి సహాయపడుతుంది అని గమనించాలి. ఎవరైతే క్రీస్తు ప్రభు కోసం రక్త ప్రోక్షణ చేస్తారో, రక్తాన్ని చెందించడానికి కూడా సిద్ధపడతారో ఆ రక్తము తృప్తి పడేటట్లుగా చేస్తాడు దేవుడు అని మనం గమనించాలి. రెండవదిగా పాపపు కూపములో రక్తం చిందించడానికి పాప కారణమవుతున్నారో వారు కూడా అదే గతి పాలవుతారు అనేటువంటి రెండో విషయాన్ని ఆయన చివరిగా రాస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరులారా క్రైస్తవ జీవితం అనగానే భయపడిపోవడం, లేకుంటే హింసలతో కూడినటువంటి జీవితం వాస్తవం. క్రైస్తవుడిగా జీవించాలంటే ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సిలువలు. అయితే ఇది సర్వసాధారణమైనటువంటి జీవితముగా మనం భావించాలి. ఈ సిలువలు లేకుండా క్రైస్తవత్వం అనేటువంటిది లేదు. వాటిని అంగీకరించినప్పుడే మనము గొప్పగా దేవుని యందు పెరగగలం. ఆ విధంగా మనం గమనించుకున్నప్పుడు బప్తిస్మ యోహాను ఒక ప్రవక్తగా దేవుని యొక్క స్వరముగా ఎలా జీవించాడు అని అన్నప్పుడు ఆయన స్వరమై ఉండాలి అని మాత్రమే ఆయన భావించాడు. హెరోదు రాజుతో నీవు చేసుకున్నది తప్పుడు వివాహము, నీవు చేస్తున్నటువంటి పాపములన్నిటినీ కూడా మొహమాటము లేకుండా నిర్భయముగా ప్రత్యక్షముగా ఆయన ముందు ఉంచుతూ ఉన్నాడు. అలా చేసినందుకు ఆయన యొక్క స్వరంని మూగబోయేటట్లుగా చేశారు. అనైతికమైనటువంటి దుర్మార్గమైనటువంటి మరణానికి గురి చేశాడు హెరోదు రాజు. అయినప్పటికీ కూడా ఆయన వెనుతిరగలేదు. ఈరోజు తల్లి అయినటువంటి శ్రీ సభ కూడా పునీత అగతమ్మ గారి యొక్క పండుగను కొనియాడుచున్నది. ఆ తల్లి కూడా ప్రియ సహోదరులారా కన్యత్వమును నిలుపుకోవడం కోసం ఎంతమంది ఎదురొచ్చినా కానీ ఆమె వెనుకంజ వేయలేదు. తన యొక్క శరీరాన్ని కాల్చివేశారు. అవయవాలని కొన్ని హుక్కులతో చీలలతో పెరికివేస్తుంటే కూడా ఆమె భరించడానికి సిద్ధపడింది. తర్వాత ఈ దెబ్బలు గాయాలు కలిగిన తర్వాత ఆహారం లేకుండా ఆమెను చేసినప్పుడు మందులు లేకుండా ఇబ్బంది పడినటువంటి సమయంలో పునీత పేతురు గారు ఆమెకు స్వప్నంలో కనిపించి ఆమెకు సహాయపడుతున్నారు. అంతటితో ముగియలేదు. తర్వాత మరోసారి బగబగా కాలుచున్నటువంటి నిప్పుల పైన ఆమెను నడిపించడానికి దొర్లించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ సమయంలో అక్కడ భయంకరమైనటువంటి భూకంపం కలుగుతుంది. ఆ భూకంపానికి అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పారిపోతున్నారు. ఆ చివరి క్షణంలో ఆ తల్లి దేవునికి చేస్తున్నటువంటి ప్రార్థన ఈ విధంగా ఉంది. సృష్టికర్తవైన దేవా, నేను పుట్టినటువంటి ఆ ఊయల నుండి నన్ను కాపాడుతూనే ఉన్నావు. కష్టాలకు వచ్చేటువంటి ఓపికను ఇచ్చి ఉన్నావు. నన్ను నీ ఆత్మలో ఇప్పుడు గైకొనుమని ప్రార్థించి ఆమె పరమపదించింది. ప్రియ సహోదరులారా ఎన్నో విషయాలలో దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. కష్టం అనగానే మనకు చాలా ఇబ్బందికరమైనటువంటి రీతిలో మనం భావిస్తున్నాం. కానీ ఈ కష్టము ద్వారానే నీకు అనేకమైనటువంటి విషయాలని దేవుడు నేర్పుతున్నాడు. ఇంకా క్రైస్తవత్వం అంటే ఒక ముద్రిక, లెగసీ లేదా వారసత్వాన్ని వదిలిపెట్టాలి. మనది ఇలా జీవించాడు ఫలానా వ్యక్తి ఈ విధంగా క్రీస్తు ప్రభు కోసం వేద సాక్షి కాగలిగాడనేటువంటి ఆ లెగసీని మనము చూపించి తరించేటట్లుగా చేయాలి. బప్తిస్మా యోహాను గారు కూడా యేసు ప్రభుకు మెస్సయాకు ముందు వచ్చారు, స్వరముగా ఉన్నారు. తన యొక్క శిష్యులకి మార్గం చూపడానికి ఆయన ఎప్పుడు కూడా వెనుకంజ వేయలేదు.
తన యొక్క శిష్యులు 2 రకాలుగా ఉన్నారు. అందులో ప్రథమముగా యేసు ప్రభువుని కనుగొని కొంతమంది వెళ్ళారు. తర్వాత ఈరోజు వాక్యంలో మనం వినినటువంటి విధముగా ఆయన మరణించిన తర్వాత, భౌతిక దేహాన్ని సమాధి చేసిన తర్వాత, ఇదిగో యోహాను గారు మరణించారని యేసు ప్రభువుకి సమాచారాన్ని ఇస్తూ ఆయన యొక్క శిష్యులుగా మారుతున్నారు. అంటే ఆయన మాట్లాడిన ఏ పని చేసిన అన్నీ కూడా యేసు ప్రభువుకి కేంద్రీకృతమై ఉండేటటువంటి విధముగా ఆయన జీవించాడు. పునీత జెరోమ్ గారు బప్తిస్మ యోహాను మరణమును గురించి ఈ విధంగా చెబుతున్నాడు. బర్త్డే రోజు, నా పుట్టినటువంటి ఆ రోజున ఎవ్వడు కూడా మరణపు ఛాయలు లేకుంటే రక్తాన్ని చూడాలని ఎవ్వడు కూడా ఒక మనిషి అనుకోడు. కానీ ఈ యొక్క హెరోదు రాజు ఏం చేశాడు? తన బర్త్డే రోజు చంపాలనుకున్నటువంటి వ్యక్తివి రేపు చంపవచ్చు కదా, మరో క్షణంలో లేకుంటే మరొక సందర్భంలో చంపవచ్చు కదా. అంటే అంత కఠినుడు ఈ హెరోదు రాజు అని ఆయన చెబుతున్నాడు. అందులో ప్రత్యేకంగా గమనించినట్లయితే ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్, ఇది ఒక ప్రణాళికాబద్ధంగా జరిగినటువంటి హత్య అని జెరోమ్ గారు చెబుతున్నారు. ఇది ప్రణాళికాబద్ధంగా జరిగినటువంటి హత్య అని ఎలా చెబుతున్నారు? ఎందుకంటే హెరోదు రాజు హెరోదియాతో సంబంధము సరైంది కాదు, అనైతికమైనటువంటి వివాహము, అనైతికమైనటువంటి సంబంధం, ఇది మంచిది కాదు అని వాళ్ళ తల్లిదండ్రులు కూడా, హెరోదు రాజు యొక్క తల్లిదండ్రులు కూడా వారించి ఉండవచ్చు. కానీ ఈరోజు ఆమె బప్తిస్మ యోహాను తలను అడుగుతుంది, ఒకవేళ ఈ బిడ్డ వీళ్ళు కూడా నాకు అడ్డం, హెరోదు రాజు యొక్క తల్లిదండ్రులు కూడా నాకు అడ్డముగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ తలలు అడిగినట్లయితే హెరోదు రాజు ఇచ్చి ఉండేటువంటి వాడా? బహుశా ఆలోచన చేయాలి. అందుకే ఇది ముందస్తు ప్రణాళిక కలిగినటువంటి హత్య. నేర్చుకోవడానికి సిద్ధపడలేదు. దేవుడిచ్చినటువంటి తత్వమును గుర్తు చేసినప్పటికీ కూడా హెరోదు రాజు మారాలనుకోలేదు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, తన పుట్టినరోజునే ఆయన ఈ రక్తపు బిందువులను కూడా చూడగలిగాడు. రెండవదిగా పునీత ఇసిడోర్ అనేటువంటి పునీతుడు కూడా ఈ విధంగా చెబుతున్నాడు. ఏదో మనం చెప్పాము, హెరోదు రాజు చెప్పినటువంటి విధంగా అందరి ముందు చెప్పినంత మాత్రాన తలలు తీయాల్సినటువంటి అవసరం లేదు. మనము కూడా మన జీవితాలలో కొన్ని మార్లు తప్పులు చేస్తాం. ఉదాహరణ గమనించినట్లయితే, 2 వ్యక్తులు ఏదైనా దొంగతనం చేయాలి, లేకుంటే అబద్ధం చెప్పి ఫలానా దాన్ని పొందాలి, లేకుంటే ఒక వ్యక్తికి వ్యతిరేకంగా చేద్దామనేటువంటి ఆలోచనతో 2 వ్యక్తులు దగ్గర అయ్యారు అనుకుందాం. వాళ్ళల్లో ఒకడు ఏమంటాడు? రేపటి దినమన మనము ఫలానా చోటికి వెళ్ళిన తర్వాత అక్కడ దొంగతనము లేకుంటే అబద్ధం చెబుదామని అనుకొని ఒక ఒప్పందం చేసుకొని రేపటి దినం కోసం సిద్ధపడతారు. కానీ వారి ఇద్దరిలో ఏదో ఒక వ్యక్తికి ఈరోజు మనస్సాక్షి గద్దించింది అని అనుకుందాం. గద్దించినప్పుడు దాని మాట విన్నప్పుడు రేపటి దినమన ఇదిగో నా స్నేహితునికి నేను ప్రమాణం చేశాను, దాని ప్రకారంగానే జీవించాలి అనేటువంటి తలంపు ఉండాల్సినటువంటి అవసరం లేదు. అంటే అసత్యమైనటువంటి దానిని చేస్తున్నప్పుడు వాగ్దానాలు ఏమైనా జరిగితే వాటిని మనము విస్మరించవచ్చు. దేవుని కోసం నీవు ఏమైనా ప్రమాణాలు చేస్తున్నావా అనేటువంటి ప్రశ్న మనలో ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నైతికమైనటువంటి నిర్ణయాలను తీసుకుందాం. హెరోదు రాజు వలె అనైతికమైనటువంటి జీవితం కానీ, అనైతికమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని దేవునికి అసంతృప్తి కలిగినటువంటి జీవితంగా సమర్పణ చేయడానికి దూరంగా ఉందాం. దేవునికి మంచి అయినటువంటి నైతికమైనటువంటి జీవితాన్ని సమర్పించి ఆయనకు తృప్తి కలిగినటువంటి జీవులముగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం.